టీవీ ప్రేక్షకులకు విశ్వవాణి పరిచర్య పక్షంగా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, బాగున్నారా? క్రిస్మస్ దినాలలో మనమున్నాం. క్రిస్మస్ రోజైనా క్రిస్మస్ అని మనం అనుకోవచ్చు. కానీ ప్రియమైనటువంటి వారలారా, క్రీస్తును కలిగి ఉన్న వారి జీవితంలో ప్రతిరోజు క్రిస్మస్సే. కాబట్టి మనకు ప్రతిరోజు కూడా క్రిస్మస్ పండుగే. కానీ డిసెంబర్ 25 ప్రపంచమంతటా మరి సంతోషంగా జరుపుకుంటున్నారు కనుక దానికి ఒక ప్రత్యేకత ఉంది తప్ప మరే విధమైనటువంటి విధంగా ఉంది అని మనం ఆలోచించవలసిన అవసరం లేదు. విశ్వవాణి పరిచర్య పక్షంగా క్రిస్మస్ శుభములు మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమతో. మరి సమయంలో క్రిస్మస్ను గురించినటువంటి కొంత సందేశమును మనం విందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రేమైనటువంటి వారలారా, గొర్రెల కాపరులు వారి యొక్క మందల మీద ఉన్నటువంటి శ్రద్ధను మనం గుర్తించాలి. రాత్రివేళ ప్రజలందరూ నిద్రపోయేటటువంటి సమయం. కానీ వారు నిద్రలోనికి ఏమాత్రము వెళ్లకుండా వారికి అప్పగించినటువంటి బాధ్యతను నమ్మకంగా నిర్వర్తిస్తున్నారు అని మనం గుర్తించవలసిన అవసరత ఎంతైనా ఉంది అన్న సత్యాన్ని గమనించాలి అని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, దేవుడు ఒక్కొక్కరికి ఒక బాధ్యత అప్పగించాడు. నీ కుటుంబం పట్ల బాధ్యత నీకుంది, నీ ఉద్యోగం పట్ల నీ బాధ్యత నీకుంది, నీ వ్యాపారం పట్ల నీకు బాధ్యత ఉంది. అలాగే ప్రతి వారికి కూడా దేవుడు రకరకాల బాధ్యతలు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ గొర్రెల కాపరులు కూడా వారి గొర్రెల మందల పట్ల దేవుడు వారికి ఇచ్చినటువంటి బాధ్యతను వారు గుర్తెరిగి రాత్రికాల సమయంలో అందరూ నిద్రపోతున్న సమయంలో మందల పట్ల బాధ్యతను బట్టి వారిని ఎంతగానో అప్రిషియేట్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది వారికి అప్పగించిన బాధ్యతలు ఎంతో నమ్మకంగా నిర్వర్తిస్తారు. కొంతమంది మరి సోమరులుగా నిర్లక్ష్యం చేసేవారు కూడా లోకంలో ఎంతోమంది లేకపోలేదు. ఆ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా మంద చెదిరిపోయే అవకాశం ఉంది. అనేకమైన క్రూర మృగాలు ఆ యొక్క మందలో జొరబడి తినివేసేటటువంటి పరిస్థితి ఉంది. మరి అంత మాత్రమే కాదు, నీకు ఈ పని చేస్తే ఇంత సహాయము లేక జీతం ఇస్తామని చెప్పి మరి ఎవరైతే బాధ్యత అప్పగించారో వాటి నష్టము కలిగినప్పుడు ఆ జీతము నీకు మానివేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. కనుక ప్రియులారా, మనం ఆలోచించాలి. ఆ గొర్రెల కాపరులు వారి మందల పట్ల బాధ్యత కలిగి ఉన్నారో, భారం కలిగి ఉన్నారో మనం ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, వారు ఎప్పుడైతే మందను కాచుకుంటూ ఉండగా రాత్రివేళ ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మాట్లాడుతున్నది దూతే, కానీ అక్కడ ప్రభువు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గొప్ప గొప్ప బోధకులు గొప్ప గొప్ప బోధలు చేయవచ్చు, ప్రసంగికులు ప్రసంగాలు చేయవచ్చు. కానీ అక్కడ ప్రసంగము చేస్తున్నది నిలబడింది వారే, కానీ అక్కడ మహిమ దేవునిది రావాలి, దేవునికే మహిమ చెందాలి. అందుకే అంటాడు, నాకు రావలసిన మహిమను వేరొకరికిచ్చేవాడను కాదు అని. కనుక ప్రియులారా, ప్రభువుకు మహిమ రావాలి. నిలబడింది నీవే నేనే కావచ్చు, బోధిస్తున్నది నీవే నేనే కావచ్చు, కానీ ప్రసంగాల ద్వారా ప్రభువు మహిమ పొందాలని చెప్పి ప్రభువు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. నిలబడింది దూతే, కానీ దూత చుట్టూ దేవుని మహిమ ప్రకాశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల చుట్టూ కూడా ప్రభు యొక్క మహిమ ఉండాలి తప్ప మన యొక్క మహిమను, మన గొప్పతనాన్ని మరి అన్యాయకులకు డబ్బా కొట్టుకోవడం కాదు. అయితే దేవుని యొక్క దూత ఆ గొర్రెల కాపరులకు ప్రకటించినటువంటి సువర్తమానం ఏమిటి అనగా, ఇదిగో ప్రజలందరికీ కలుగబోయే మహాసంతోషకరమైన శుభవర్తమానం. ఈ వర్తమానాన్ని మీకు అందిస్తున్నప్పుడు మీకు భయం ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి భయముతో వణికిపోతున్నటువంటి వారిని భయములో నుంచి సంతోషములోనికి
దేవుని యొక్క దూత చెప్పేటటువంటి మాటలు మార్చగలిగాయి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు అని చెప్పినప్పుడు, మాకెందుకయ్యా, మాకు చదువు రాదు, మేము విద్యలేని పామరులం, ఈ పొలాలలో గొర్రెలను మేపుకుంటున్నటువంటి మాకెందుకు ఈ సమాచారం చెప్తే మేమేం చేయాలి అని ఏమాత్రము నిర్లక్ష్యం చేయలేదు. చాలామంది చూడండి, ఎవరికైనా యేసు ప్రభు వారిని గుర్చినటువంటి కరపత్రికలు పంచుతూ ఉంటే మాకెందుకండి అని చెప్పి కొంతమంది అనేవారు ఉన్నారు. ఈ విధంగా ఎంతోమంది మరి తప్పించుకొని పోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ గొర్రెల కాపరులు ఏమాత్రము కూడా వారు తప్పించుకోకుండా, ప్రక్కన పెట్టకుండా, నిర్లక్ష్యము చెప్పకుండా మరి ప్రభు దూత చెప్పినటువంటి మాట గౌరవించారు, విధేయత చూపించారు, నమ్మారు. అందుకే రాత్రికి రాత్రి వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయ్యో, మేమందరము వెళ్ళిపోతే మా మందలకు కాపలా ఎవరుంటారు? అసలు మేము వెళ్ళేటటువంటి దావీదు పట్టణం ఎంత దూరం ఉందో ఏమో, ఎన్ని కిలోమీటర్లు ఉందో, ఈ రాత్రికాల సమయంలో వెళ్ళాలంటే మాకు దారి చూపించేది ఎవరు? టార్చ్ లైట్ ఉందా? లేదు. ఏమైనా దీపం ఉందా? లేదు. మేము ఎలా వెళ్ళాలి? పొద్దున చూద్దాంలే, రేపు చూద్దాంలే, మాపు చూద్దాంలే అని చెప్పి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వారు లక్ష్య పెట్టి రాత్రికి రాత్రే వారు ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తున్నాం. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారు ఆ శిశువును చూసి హృదయంలో ఉప్పొంగి సంతోషంతో ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి వారలారా, నిజంగా వారు గొర్రెల కాపరులు, చదువు రాదు, అయినప్పటికీ కూడా వచ్చి రాని ఆ యొక్క మాటలతోనే ప్రభువును ఆరాధిస్తున్నారు. అంత మాత్రమే కాదు, వారి గొర్రెల మందల్లో నుంచి తీసుకొచ్చిన గొర్రె పిల్లలను కూడా బహుమానంగా సమర్పించారు. అంటే వారి దగ్గర ఉన్నదేదో అదే సమర్పించారు తప్ప ఇంకేదో అప్పు చేసి లేకపోతే తెచ్చి ప్రభువుకి ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. చాలామంది జీవితాలలో ఉన్నవే ప్రభువు చేతిలో పెడితే వాటినే గొప్పగా ఆశీర్వదిస్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే ఇవ్వడానికి వెనుకంజ వేస్తూ ఉంటారు. మాకేమీ లేదు, మేము పేదవారం అని చెప్పి వెనుకంజ వేస్తూ ఉంటారు. కానీ ఏమీ లేనప్పుడు ఇవ్వడమే గొప్ప సంగతి. అన్నీ ఉన్నప్పుడు ఇవ్వడం కాదు గొప్ప సంగతి. ప్రభువు కూడా 2 కాసులు వేసినటువంటి ఆమెనే ఈమె మీ అందరికంటే ఎక్కువగా వేసిందని గొప్ప చేసి మాట్లాడాడు. ఎందుకంటే అందరూ వారికి ఉన్నదానిలో నుంచి కానుకగా వేశారు. కానీ ఆ పేద విధవరాలు తన దగ్గరున్నది అదే, ఉన్నదంతా 2 కాసులే, 2 కాసులు తీసుకుపోయి ప్రభు వారికి సమర్పించింది. చూసారా ప్రేమైనటువంటి వారలారా, ఎప్పుడైతే మన దగ్గర సమృద్ధిగా ఉన్నప్పుడు వేయడం కాదు, కానీ లేమిలో ఉన్నప్పుడే, తక్కువగా ఉన్నప్పుడే నువ్వు ప్రభువును ప్రేమించి ప్రభువుకి ఇవ్వగలిగితే అదే నీ జీవితంలో ఆనందం, అదే నీ జీవితంలో క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ సమాధానం. గొర్రెల కాపరులు ఆ గొర్రె పిల్లల్ని సమర్పించి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. తిరిగి వచ్చేటప్పుడు వారు ప్రభువు దగ్గర అక్కడ అనుభవించిన సంతోషం, అక్కడ పొందినటువంటి ప్రతిదీ కూడా ప్రచురపరుస్తూ వస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి వారలారా, నీవు నేను పొందిన సంతోషం ఎన్ని సంవత్సరాలైంది మన జీవితంలో క్రిస్మస్ ఆనందాన్ని పొందుతున్నాం. కానీ ఎంతమందికి మనం చెప్పాం, ఎంతమందిని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చాం? ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని గుర్తెరిగి నీవు పొందిన క్రిస్మస్ ఆనందం, నీవు పొందిన క్రిస్మస్ సంతోషం, నీవు పొందిన క్రిస్మస్ సమాధానం అనేకులకు ప్రచురించడమే క్రిస్మస్లో ఉన్న ఆనందం. ఇతరులకు ప్రకటించాలి. ఎంతోమందిని యేసును తెలియని వారు ఉన్నారు, ఆయన ప్రేమను రుచి చూడని వారు ఉన్నారు, ఆయన ప్రేమను ఇంకా అనుభవించని వారు ఉన్నారు. అలాంటి వారికి ప్రకటించేది ఎవరు ప్రకటించాలి? మనమే. కనుక ప్రేమైనటువంటి వారలారా, ఆ గొర్రెల కాపరులు ఏ విధంగా ప్రకటిస్తూ వచ్చారో మనం కూడా ప్రకటిద్దాం. ఒకవేళ ప్రకటించడానికి మనకు సమయం లేకపోతే, అనుకూలం లేకపోతే ప్రకటించేవారు ఉన్నారు. విశ్వవాణి పరిచర్య పక్షంగా ఎంతోమంది సేవకులను నూతన గ్రామాలకు పంపి పరిచర్య జరిగిస్తున్నారు. భారతదేశంలో 2030 నాటికి 1,00,000 గ్రామాలను ప్రభు కొరకై సంపాదించాలి అన్నటువంటి దృక్పథంతో ఆయా నూతన ప్రాంతాలకు సేవకులను పంపి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఆ ప్రకటించే సేవకుల సహాయార్థమై ప్రకటించడానికి అనుకూలం లేని నీవు ఎందుకు సహాయం చేయకూడదు? ఎందుకు వారి కొరకు ప్రార్థించకూడదు? ఎందుకు వారి కొరకు నీ కష్టార్జితములోంచి కొంత సొమ్మును త్యాగం చేయకూడదు? నీ త్యాగమే క్రిస్మస్ సంతోషంలో ఒక అనుభూతి. యోసేపు మరియమ్మలు ప్రభువును ఈ లోకానికి తేవడానికి వారు ప్రయాసపడ్డారు.
కష్టపడ్డారు, నిందలు భరించారు, అవమానములు సహించారు, శోధనలు ఎదుర్కొన్నారు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా ప్రభువును ఈ లోకానికి పరిచయం చేయడానికి వారు వెనుకంజ వేయలేదు. ప్రభువును ఈ లోకానికి తేవడానికి వారి జీవితాలను ప్రభువు కొరకే త్యాగం చేశారు. అలాగే మనం చూస్తే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. వారితో కూడా విలువైనటువంటి బహుమానాల్ని మోసుకొని వచ్చారు. దారి తెలియకపోయినా మార్గము చూపించటానికి ప్రభు ఆకాశములో ఒక నక్షత్రాన్ని ఏర్పాటు చేశాడు. మేము జ్ఞానులం కదా, మాకు సమస్తము తెలుసు, మేము వెళతాము అనుకున్నారు. కానీ వారి యొక్క జ్ఞానం బెత్లెహేము దగ్గరికి నడిపించలేదు, హేరోదు రాజు దగ్గరికి నడిపించింది. సరైనటువంటి హృదయం లేనటువంటి ఆ రాజు దగ్గరికి నడిపించింది వారి జ్ఞానం. ఎప్పుడైతే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని చెప్పి వారు అడిగిన వెంటనే అతనిలో ఒక కలవరం ప్రారంభమైంది. ఏంటంటే, యూదులకు రాజును నేనే తప్ప ఇంకొక రాజు ఎవడు, ఇంకొక రాజు వస్తే నా పదవికి గండం తగులుతుంది అని చెప్పి తన పదవిని కాపాడుకునేటటువంటి పనిలో ఉన్నాడే తప్ప రక్షకుడు పుట్టాడు, రాజులకు రారాజు పుట్టాడు, నాకు కూడా ఆయన రాజు, ఆయన్ను దర్శించుకోవాలి అన్నటువంటి ఆలోచన లేదు. ప్రేమైనటువంటి వారలారా, ఎంతోమంది అన్యుల్లో నుంచి యేసు ప్రభును నమ్ముకొని ప్రభువు దగ్గరికి వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు. కానీ చాలామంది జీవితాల్లో మేము పుట్టు క్రైస్తవులమని చెప్పుకుంటూ సమీపంగా ఉన్న యేసయ్యను చూసేటువంటి అవకాశం లేక ఎంతో దూరం అయిపోతూ ఉన్నారు. ఈ రాజు కూడా తనకు దగ్గరలో ఉన్నటువంటి రాజును దర్శించుకునే అవకాశం లేదు, ఆయనకి ఆ భాగ్యము లేదు. కానీ ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసుకొని ఒంటెల మీద వచ్చినటువంటి జ్ఞానులకు ఆ అవకాశం దొరికింది. ఏ విధంగా దొరికిందంటే, ఆకాశంలో ఒక నక్షత్రం ఆ యొక్క బెత్లెహేము దగ్గరికి వెళ్ళి వారున్న చోటుకు వచ్చి మీదుగా వారికి దారి చూపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నీవు నేను దారిని కనుగొనలేనప్పుడు, ఆ మార్గము తెలియనప్పుడు, ఆ మార్గాన్ని చూపించడానికి దేవుడు నీ కొరకు నా కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేశాడు అని చెప్పి మనం నమ్మాలి. మన జీవితాల్లో ఎన్నోసార్లు మన నీతి మీద ఆధారపడి, మన చదువుల మీద, మన జ్ఞానం మీద, మన డబ్బు మీద, మన అధికారం మీద ఆధారపడి ప్రభు చూపేటటువంటి మార్గంలో వెళ్లకుండా ఎన్నోసార్లు నష్టపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. జ్ఞానులు కూడా ప్రక్కదారిన వెళ్ళారు. క్రూరుడైన హేరోదు దగ్గరికి వెళ్ళారు. పైకి మాత్రం మీరు వెళ్ళి ఆయన దర్శించుకొని వచ్చే అడ్రస్ నాకు కూడా చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆరాధిస్తాను అని చెప్పాడు. ఆరాధించడానికి చెప్పాడా? యేసయ్యను అంతమొందించడానికి చెప్పాడా? ఆరాధించడానికి కాదు. పెదవులతో మాత్రమే మాటలు పలుకుతున్నాడు, కానీ హృదయం చెడ్డ ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి వారలారా, చాలామంది జీవితాల్లో పైకి ఒక మాట, లోపల ఇంకొకటి కలిగి జీవిస్తారు. యథార్థంగా జీవించేటటువంటి మనస్సు ఉండాలి. క్రూరుడైనటువంటి హేరోదు లాంటి స్వభావం మనలో ఉంటే దయచేసి దాన్ని తీసివేసుకుందాం. ఆ జ్ఞానులు వెళ్ళారు, రక్షకుడైన యేసయ్యను చూశారు, ఆనందించారు. బాలుడుగా ఉన్నటువంటి యేసు ఎదుట సాగిలపడ్డారు. వారికి ఉన్నటువంటి బహుమానాలు ఎంతో దూరం నుంచి మోసుకుని వచ్చిన విలువైనటువంటి బంగారమును, సాంబ్రాణిని, బోలమును ఆయనకు సమర్పించారు. ఇక రాజు చెప్పాడు కదా, అడ్రస్ వచ్చి మాకు చెప్తే మేము కూడా వస్తామని రాజు దగ్గరికి వెళదామనుకున్నారు. కానీ దేవుని దూత చేత హెచ్చరింపబడిన వారై వేరొక మార్గములో వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఆ నక్షత్రం ముగ్గురు జ్ఞానులను ప్రభు దగ్గరికి నడిపించిందే. నీవు నేను ఈ లోకంలో ఒక గొప్ప నక్షత్రంగా, మన ఇంటి మీద నక్షత్రం పెట్టుకోవడం కాదు, మనమే ఒక నక్షత్రం అవ్వాలి. మనమే అనేకులకు దారి చూపించాలి. ఆ స్టార్ ముగ్గురిని నడిపించింది. మరి నేనెంతమందిని నడిపించాలి? యేసయ్య దగ్గరికి ఎవరైతే నూతన ఆత్మను నడిపించగలుగుతారో వారే నిజమైనటువంటి స్టార్. దేవుని యొక్క వాక్యంలో ఏమని చెప్పబడిందంటే, ఎవరు అనేకులను నా వైపు త్రిప్పుదురో వారు ఆకాశంలో జ్యోతుల వలె ప్రకాశిస్తారని చెప్పి దేవుని యొక్క వాక్యంలో తెలియజేస్తుంది. కాబట్టి నీవు నేను మన ఇంటి మీద స్టార్ పెట్టుకోవడం, మురిసిపోవడం కాదు, కానీ నీవే నేను ఒక స్టార్ లాగా ఉండి అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపిద్దాం. యోసేపు మరియమ్మలు త్యాగం చేశారు, గొల్లలు త్యాగం చేశారు, జ్ఞానులు త్యాగం చేశారు. నక్షత్రం ప్రకాశించింది. నీవు నేను కూడా అట్టి క్రిస్మస్ ఆనందాన్ని మనం అనుభవిస్తూ అనేకులకు ఆనందాన్ని పంచిపెడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.
ప్రేమల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ మాటలు విన్నటువంటి మేము మా వరకే క్రిస్మస్ అనుకున్నాం, మా ఇంటి వరకే అనుకున్నాం, మా సంఘం వరకే అనుకున్నాం. కానీ ఇది ప్రభువా ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం మీరు ప్రకటించారే. ఎంతమంది జీవితాల్లో ఇంకా సంతోషం లేదో, ఎంతమంది జీవితాల్లో సమాధానం లేదో, ఎంతమంది జీవితాల్లో నెమ్మది లేదో, వారందరి కుటుంబాల్లో సంతోషాన్ని కలిగించటానికి నన్ను నీ సాధనంగా వాడుకో ప్రభువా. నా కుటుంబాన్ని నీ సాధనంగా వాడుకో ప్రభువా. నా సంఘాన్ని నీ సాధనంగా వాడుకో ప్రభువా. నీ కొరకై నేను త్యాగము చేయుటకు ప్రభువా, నాలో ఉన్న సమస్తాన్ని కూడా మీ నామాన్ని ప్రకటించుటకు త్యాగము చేసే విధంగా సిద్ధపరచయ్యా. నిర్లక్ష్యం చేసి మాకున్నదంతా పోగొట్టుకొని పోయిన తరువాత ఇస్తామనుకుంటే ప్రయోజనం లేదు. ఉన్నప్పుడు ఇచ్చి సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని మాకు అనుగ్రహించండి. యేసయ్యానికి స్తోత్రం ప్రభువా. కృప చూపించి మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయమని ప్రాధేయపడుతున్నాం. కృప చూపించి సహాయం చేయమని, క్రిస్మస్ ఆనందం ఇతరులకు ప్రకటించి ఇతరులకు సంతోషభరితులుగా చేసి ఆయన వారిని కూడా క్రిస్మస్ ఆనందాన్ని పొందుకునే విధంగా తయారు చేయటంలో నా వంతు బాధ్యతగా, నా వంతు కర్తవ్యంగా గుర్తించి మీ కొరకై ఉపయోగపడే భాగ్యం దయచేయమని మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సహాయము మనకు సర్వ పరిశుద్ధులకు సర్వదా సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.